కానీ నా వల్ల నీకు చెడ్డ పేరు రాకూడదయ్యా అనే స్థిర తీర్మానంతో నిజంగా దేవుని పిలుపు అందుకున్నవాడు యథార్థమైన భక్తితో సేవకు వస్తాడు. దైవ సేవలో మనం అనుకుంటాం జస్ట్ మనుషుల్ని రక్షించడానికి మనుషులకు ఉపదేశమే చేస్తారు అని. కాదు, దైవ సేవ అంటే దురాత్మలతో యుద్ధం, ప్రత్యక్ష యుద్ధం, పరోక్ష యుద్ధం. ఎప్పుడైతే 10 మందిని రక్షించాలని ఒకడు నడుం కడతాడో, 10 మందిని రక్షించాలని ఒక స్త్రీ నడుం కడుతుందో, ఆ వ్యక్తి మనుషులకి, సమాజానికి, కుటుంబానికే కాదు, వీళ్ళందరికంటే ముఖ్యంగా దురాత్మలకు టార్గెట్ అవుతుంది. దురాత్మలకు టార్గెట్ అవుతాడు. శత్రువు కళ్ళు ఈ పర్సన్ మీద ఉంటాయి. దేవుని కోసం బతకాలనుకున్నటువంటి వ్యక్తులను ప్రత్యేకంగా దురాత్మలు టార్గెట్ చేస్తాయి. ఎందుకంటే అలాంటి స్వేచ్ఛ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలామందిని రక్షణలో నడిపిస్తారు. అందుకని వాళ్ళు నడిపించే ఒక్కొక్క ఆత్మని కాకుండా అనేక మందిని నడిపించిన ఒక్కనే టార్గెట్ చేసి కొడితే, వాడు పడిపోతే, వాడు భ్రష్టు పడితే, వాడు చెడిపోతే మొత్తం నాశనం అవుతారు అని ఈ దురాత్మలు నాయకుల్ని టార్గెట్ చేస్తాయి. అర్థమైందా? విశ్వాసులుగా ఉన్న మీకు ఒక 5 లేక 10 దురాత్మలు మిమ్మల్ని ఫాలో అప్ చేస్తుంటే, మిమ్మల్ని నడిపించడానికి నడుం కట్టిన వాడికి ఒక 2000 దయ్యాలు రౌండ్ వేసిన అనుమానం లేదు. నేను చెప్పేది జోక్ కాదు. అంత టార్గెట్ అవుతాడు. మళ్ళీ తప్పుడు అలవాట్లోంచి, తప్పుడు వ్యసనాల్లోంచి, తప్పుడు జీవిత విధానంలో నుంచి, రక్షింపలేని వాటిల్లో నుంచి రక్షకుడైన యేసు వైపు తిప్పి వాళ్ళ జీవితాలు మార్చి వాళ్ళ కుటుంబాలని కట్టి శాపగ్రస్తులుగా బ్రతుకుతున్న వాళ్ళని ఆశీర్వదించబడిన వారుగా నడిపించడానికే దైవజనుడు ఈ కష్టమంతా పడేది. ఒక దైవజనుడిగా ఉన్నాడు, ఎంత నలుగుతాడో, ఎంత వేదన పడతాడో, ఎంత దుఃఖపడతాడో, వాడి హృదయంలో ఎంత మూలుగుతాడో, ఎంత రోధిస్తాడో. ఒక దైవ జనురాలుగా ఉన్నది ఎంత సఫర్ అవుతుందో, ఆమె ఎంత నలుగుతుందో, ఆమె గుండెలో ఎంత వేదనను అనుభవిస్తుందో, అది చేసేవారికి తప్ప మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. ఆ సేవ చేసే వాళ్ళకి అర్థమవుతుంది, మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఒక దైవజనుడుగా, ఒక దైవజనురాలుగా ఉన్నవాళ్ళు పడే ప్రసవ వేదన వాళ్ళని పిలిచిన దేవునికే తప్ప ఇతరులకు అర్థం కాదు. ఎందుకంటే అర్థం కానివ్వరు వీళ్ళు. ఎప్పుడు నవ్వుతూ, సంతోషంగా, ఉల్లాసంగా కనపడుతూ, కృంగిపోయిన బిడ్డలకు వీళ్ళు ఉత్సాహంగా కనపడకుండా వీళ్ళు కృంగిపోయి కనపడితే వాళ్ళు ఎట్లా ధైర్యం పొందుతారు? అందుకే వీళ్ళ హృదయంలో ఎంత చేదున్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత నలుగుతున్నా, నవ్వుతూ కనపడుతూ, నవ్వుతూ పలకరిస్తూ, నవ్వుతూ నవ్విస్తూ, ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ, ఓదారుస్తూ, వెన్నుదడుతూ, ఏదన్నా ఉంటే ఉన్నదానిలో సాయం చేస్తూ, భార్యను ఒక మాట అననీరు, బిడ్డలను ఒక మాట అననీరు, వాళ్ళు జారరు. ఎందుకంటే మీరు అలా కోపడితే, తొందరపడితే ఆ బిడ్డలు ఏమవుతారు? వాళ్ళ రక్షణ కోసమే కదా మనం ఇంత కష్టపడింది అని ఎవరిని తొందరపడదు. తన కన్న బిడ్డలకి ఇబ్బంది అయినా అంతగా పట్టించుకోరు. ఆత్మీయ బిడ్డల సమస్య అంటే పరిగెత్తుతారు. నిజంగా పిలుపొందుకున్న వాళ్ళు ఇంత నలుగుతారు ఆత్మీయ బిడ్డల కోసం. ఇదంతా దేవునికి, వాళ్ళని పిలిచిన దేవునికి వాళ్ళకే తెలుసు, కానీ ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఇంట్లోకి లేకపోయినా ఉన్నట్టే పిక్చర్ ఇస్తారు. ఇంట్లో కష్టంగా దొర్లుతున్నా సరే, ఏం లేదు మాకు సమృద్ధిగా ఉంది అన్నట్లుగానే కనపడతారు. నోరు తెరిచి చేయి జాపి ఎవరిని దేహి అని అడగరు. ఎందుకంటే దేవుడు ముందే చెబుతాడు, నీ అక్కరగా ఉంటే నన్ను మోకాళ్ళు అడగాల తప్ప ఎవరిని యాచించకూడదు. యాచన కోసం నిన్ను పంపలా, విశ్వాసంతో ప్రార్థించి పొందే ఏలి అలాగా నిన్ను పిలిచి పంపిస్తున్నాను అంటాడు. లేమి కలిగినప్పుడు అడగకూడదు ఎవరిని, దాన్ని కనబడనీయకుండా కూడా జాగ్రత్త చేసుకుంటారు. ఎందుకో తెలుసా?
విశ్వాసులకి ఏ కొంచెం తేడాగా కనపడ్డా ఎక్కడ దేవుణ్ణి తృణీకరిస్తారో, ఎక్కడ దేవుణ్ణి విడిచి వెళ్తారో అని, దేవునికి వాళ్లకున్న మధ్య అనుబంధం ఎట్లా తెగిపోయిద్దో, అది నా వల్ల అయితే తెగకూడదని అట్లా అట్లా ఒదుక్కొని బ్రతుకుతారు దైవజనులు, దేవుని పిలుపు అందుకున్న యథార్థవంతులు, భక్తిపరులు. మోషే ఎంత సఫర్ అవుతున్నాడో, మోషే ఎంత భారం భరిస్తున్నాడో, మోషేని నిందించే కోరహు, దాతాను, అభిరాములు, మోషే నాయకత్వాన్ని, అహరోను యాజకత్వాన్ని తృణీకరించిన 250 మంది మనుషులకు అర్థం కాదు. మోషే పొందుతున్న గుర్తింపు, ఘనత, గౌరవం, సన్మానమే తెలుసు, కానీ మోషే మోస్తున్న సిలువ తెలియదు, దాని విలువ తెలియదు. టీవీగా అందరి ముందు నిలబడి ఒక రాజులాగా గంభీరంగా మాట్లాడుతూ 10 మందికి కనపడుతున్నప్పుడు, ఆహా ఏం లైఫ్ రా, దర్జా జీవితం అనేదే చూస్తారు కొంతమంది, కానీ దాని వెనక మోసే సిలువ ఎవడికి తెలియదు. కానీ తెలిసినోడు ఎవరు?